నమస్తే, వెల్కమ్ టు లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్న లీడర్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు. విజయావకాశాల మీద ఆయన ఏమంటూ ఉన్నారు, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆయనతో లీడర్ కార్యక్రమం సార్. నమస్కారం వేణుగోపాల్. నమస్కారం అండి. పెద్ద నియోజకవర్గం, మళ్ళీ మీకు ఇష్టమైన ఎంపీగా పదవికి పోటీ చేస్తున్నారు. ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఎంతవరకు వచ్చింది? ఈరోజు నా యొక్క ప్రతిదే నా బలం. ఎందుకంటే అందుబాటులో లేని సిట్టింగ్ ఎంపీ, గుంటూరు జిల్లా గురించి తెలియనటువంటి వ్యక్తి. ఈరోజు నా యొక్క అవసరం పార్లమెంట్లో ఉండాలనేటువంటి భావించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఆశీస్సులతోటి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి ఈరోజు గుంటూరు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా పార్లమెంట్కి వెళ్తాను అనేటువంటి భావంతో పాటు నన్ను పార్లమెంట్కి పంపించి రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే ప్రత్యేక హోదా అనేటువంటి హక్కుని సాధించుకోవడానికి నన్ను గుంటూరు ప్రతినిధిగా పంపించాల్సినటువంటి బాధ్యతను కూడా గుంటూరు పార్లమెంటరీ పార్టీ ప్రజలు గుర్తెరిగారు. డెఫినెట్గా అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి జైజైలు పలుకుతూ ఉన్నారు. నాకైతే డెఫినెట్గా ఈ యొక్క లోక్సభకి వెళ్ళి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కుల సాధనకై పోరాటానికి ఉవ్విల్లుతూ ఉన్నాను. ఆల్రెడీ నా 2009-14 మధ్యలో నేను పార్లమెంటేరియన్గా ఈ రాష్ట్రం కోసం భౌతికంగా నా మీద దాడులు జరిగినప్పుడు కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రం కోసం 5 కోట్ల ప్రజానీకం కోసం పోరాడినటువంటి సంఘటనలన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అదే డెఫినెట్గా ఈ అవకాశం నాకు వచ్చింది. దీన్ని గుంటూరు పార్లమెంటరీ పార్టీ ప్రజానీకం బుస్కందాల మీద వేసుకుని నన్ను పార్లమెంట్కి పంపించేటువంటి బాధ్యతని వాళ్ళు బుస్కందాలు వేసుకున్నటువంటి కనపడతా ఉంది నాకు క్లియర్గా. వేణుగోపాల్ రెడ్డి గారు ఎందుకు పార్లమెంటేరియన్ గానే ఉన్నారు? ఎంపీ అంటే ఎందుకు అంత, ఎంపీ పదం అంటే ఎందుకు అంత ఇష్టం? కారణం ఏమన్నా ఉందా? అంటే ఏ పార్లమెంట్లో అయితే అవమానం జరిగిందో, ఏ పార్లమెంట్లో అయితే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందో, అదే పార్లమెంట్లో సాధించడానికి ఒక ఎక్స్పీరియన్స్ పార్లమెంటేరియన్గా నన్ను వాడుకోవాలని పార్టీ భావించినప్పుడు డెఫినెట్గా నాకు కూడా ఒక అసెంబ్లీలో కంటే కూడా పార్లమెంట్లో నా రోల్ బాగుంటుందనేటువంటి భావన తప్పితే, డెఫినెట్గా అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు ఒక అంటే ప్రతిపక్షం లేని అసెంబ్లీ అయిపోయింది. ఎక్కడ మంచి హెల్దీ డిబేట్స్ లేవు. ప్రభుత్వం చెప్పినట్టు అసెంబ్లీ నడిచింది. అసెంబ్లీ అనేది, స్పీకర్ వ్యవస్థ అనేది ఈ షుడ్ నాట్ బి క్లచెస్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది అందులో ఒక భాగం అంతే. కానీ ఈరోజు ఒక పార్లమెంటరీ మినిస్టర్ చెప్తేనే స్పీకర్ చెప్పేటువంటి వ్యవస్థ అయిపోయింది. కానీ ఇంకా ఈరోజు అదే పార్లమెంట్లో కాంగ్రెస్ ఈరోజు నన్ను భౌతికంగా దాడి చేసింది. ఈరోజు కాంగ్రెస్ తోటి చేతులు కలిపాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే నన్ను పార్లమెంట్కి చాకు తీసుకొచ్చాడు, కత్తి తీసుకొచ్చాడు అనేటువంటి అబండాలు వేసినటువంటి కమల్నాథ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈరోజు దాని ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే ఇవన్నీ కూడా డెఫినెట్గా రిటాలియేషన్. నేను ఒక ప్రతీకారం తీసుకోవాలి. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది వైసీపీకి మారడానికి? ఎంపీగానే, ఎమ్మెల్యే గానీ టీడీపీలో ఇన్ని రోజులు ఎందుకు వైసీపీలోకి రావడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? సాధ్యం వరకు ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్. నేను ఎప్పుడు కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఎప్పటి నుంచో తహతలు ఆడుతూ ఉన్నాను. బాడీ ఏమన్నా అక్కడ ఉంది, మనసు ఇక్కడ ఉంది. కానీ ఈరోజు బాడీ, మనసు రెండింటిని ఆకర్షించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎలక్షన్స్లో పనిచేయాలి. ఎందుకంటే ఈ రోజున ఏ రాజకీయ వ్యవస్థ చూసుకున్నా కూడా ఎలక్షన్స్ ప్రతినిధులుగా వెళ్ళటం, పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యతను కొంతమంది కార్యకర్తలు వేసుకుంటే వాడిని నిపించే ప్రజాప్రతినిధిగా ఉండాలనుకున్నాను. డెఫినెట్గా మీరు వ్యాలిడ్ పాయింట్, ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అనేది. డెఫినెట్గా ఇది ఒక అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆకర్షితులయ్యాను. నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఏ రకమైన బెనిఫిట్స్ తీసుకోవాలా. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే నాకు పదవి ఉంటుంది, అధికారం ఉండదు. వీఆర్ ఏ సెకండరీ సిటిజన్ దట్ పార్టీ. ద్వితీయ శ్రేణి పౌరుడుగా గుర్తించడం అనేది బాధాకరం. ఒక లైన్, ఒక మంచి పోరాటపడి ఉన్నటువంటి మనిషిని, ఒక 4-5 లాంగ్వేజ్ మాట్లాడినటువంటి వాళ్ళని పార్లమెంట్లో అన్ని పార్టీలని ఒక కార్డు మీద తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో పనిచేసినప్పుడు 2009-14, ఎందుకంటే మేము నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నాం. కానీ ఈరోజు పార్లమెంట్ను ఊపిచ్చేసాం అనేక రాజకీయ పార్టీల అండదండలతోటి. మా వాడిని వినిపించాలని చెప్పి కానీ అనైతికంగా విభజించారు. అదే డెఫినెట్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాను. ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకొని డెఫినెట్గా పార్లమెంట్కి వెళ్తాను. ఈ రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి ఒక మంచి బాధ్యత పుస్తకాల మీద వేసుకుంటాను. నాకు కనపడుతున్న అర్జునుడికి పక్షి కన్ను ఎట్లా కనపడుతుందో నాకు పార్లమెంట్కి వెళ్ళటం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేటువంటి సింగిల్ ఎజెండా మీద నేను ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా. ఏంటి గల్లా జయదేవ్ గారి వైఫల్యం ఏంటనుకుంటున్నారు? మీ బలం ఏంటనుకుంటున్నారు మీరు గెలవడానికి? నేనంటే అసలుకి ఆయన బలం ఏంటో చెప్పమని నేను అడుగుతున్నాను. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్?
You are not a local. You are not in a position to understand what is prevailed circumstances in Guntur. అభివృద్ధి జరగలేదా గుంటూరు? ఏంటంటే సాధ్యత కేంద్ర ప్రభుత్వం సహకారంతో రొటీన్గా వచ్చినటువంటి డబ్బులే. నువ్వు చెప్పు ఈరోజు గుంటూరు ట్రాఫిక్ పెరిగిపోయింది. రైల్వేస్, మెట్రో రైలు ఓన్లీ కన్ఫైన్ టు విజయవాడ. యాజ్ బీయింగ్ ఏ గుంటూరు పార్లమెంట్ మెంబర్, వాట్ ఇస్ యువర్ రోల్? ఎందుకు తీసుకురాలేకపోతుంది మెట్రో రైలు గుంటూరుకి? డివిజన్ ఉంది, డివిజన్ ఎన్హాన్స్మెంట్, కొత్త లైన్స్, డబులింగ్లు ఇవన్నీ ఎందుకు చేయలేకపోతామని అడుగుతా ఉన్నా. అసలు పూర్తిగా నీకు అవగాహన ఉందా? ఎప్పుడైనా కానీ ఆల్ ఎమ్మెల్యేస్ తోటి కానీ రైల్వే వాళ్ళ తోటి కానీ ఎప్పుడైనా మీటింగ్లు పెట్టారా మీరు? అసలు యు ఆర్ రిప్రజెంటేటివ్ తెలుగుదేశం పార్టీ అనేక అంశాల మీద పార్లమెంట్లో మాట్లాడవచ్చు. నేను ఆ రోజు 2009-14లో నేను మాట్లాడడానికి అవకాశం అంటే వీఆర్ డినైడ్. వీ డోంట్ వాంట్ డిస్కస్ ఎనీథింగ్. ద గవర్నమెంట్ షుడ్ అనౌన్స్ దిస్ స్టేట్ షుడ్ నాట్ బైఫర్కేట్. ఈ రాష్ట్రాన్ని మేము విభజించమనేటువంటి స్పష్టమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రిని అడిగాం. మేము ఇంక మాట్లాడేది ఏంటండి? అందుకని డిబేట్స్ అనేది పార్టిసిపేషన్ కాదండి. డిబేట్స్ ద్వారా నువ్వేమి సాధించావు అనేది ఇంపార్టెంట్, కన్స్ట్రక్టివ్గా. అందుకని నేను 30 సార్లు మాట్లాడాను, 40 సార్లు మాట్లాడాను, 50 సార్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దన్ లాంగ్. జీవితం ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఏం సాధించావు అన్నది. నువ్వు 300 ప్రసంగాలు చేస్తే వ్యర్థమైన ప్రసంగాలు ఎందుకు? ఉపయోగకరమైన ప్రసంగాలు కావాలి. యూ హ్యావ్ టు మోటివేట్ ది పీపుల్. డెఫినెట్గా ఏంటంటే నీ లోపాలు ఈరోజు, నీ యొక్క బలహీనత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ వేణుగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వానికి ఏనుగంత బలం వచ్చింది. డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు రిటైన్ ది సీట్. ఐఎమ్ గోయింగ్ టు విన్. ఐఎమ్ గోయింగ్ టు కాంకర్ ది సీట్. గెలుచుకుంటాను. డెఫినెట్గా రాబోయేటువంటి ప్రజల్లో ఈ గుంటూరు పట్టణ ప్రజానికానికి అనేక రకమైన హంగులతో ముందుకెళ్తానని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాను. డెఫినెట్గా నో డౌట్ ఐ విల్ గోయింగ్ టు సక్సీడ్ ది ఎలక్షన్. సో సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ గారు గుంటూరుకి ఏమి చేయలేదనుకుంటున్నారా? మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ఆయన సాల్వ్ చేసిన చేయలేకపోయినాయి ఏంటి? అసలు నేను అడుగుతున్నాను జయదేవ్ గారిని, యూ ప్లీజ్ టెల్ us. మీరు ఒక పని చేయండి. ఈరోజు ఈ యొక్క గుంటూరు పార్లమెంట్కి మీరు చేసింది ఏందో మేనిఫెస్టో ఇవ్వండి. ఎందుకంటే మీరు చేసింది ఏంటి, రాయిపోయి చేయాల్సింది కూడా మేనిఫెస్టోలో చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు పార్లమెంట్కి వెళ్ళారు, బాగానే ఉందని కారణట్లా. ఈ యొక్క గుంటూరు పట్టణానికి మీరు ఏ రకమైనటువంటి నిధులు తీసుకొచ్చారు, మీరు ఏ రకంగా డెవలప్ చేశారని చెప్పండి. ఇప్పుడు మీకు అవగాహన ఉంటే డెఫినెట్గా గుంటూరు గురించి డెఫినెట్గా యూ కెన్ డూ సంథింగ్. మీకు అవగాహన లేదు గుంటూరు జిల్లా గురించి. అందుకని ఏంటంటే ఇరిగేషన్ దగ్గర నుంచి కానీ, రోడ్స్ దగ్గర నుంచి కానీ, నేషనల్ హైవేస్ దగ్గర నుంచి కానీ ఎక్కడుంది మీకు అనుభవం చెప్పండి. అందుకని మీరు ఏమైనా పుస్తకాలు చదువుతారా? నేనంటే డెఫినెట్గా నాకు ఆయనకైతే పూర్తిగా టోటల్గా ఈరోజు యూత్గా అందరూ అసలు జాబ్ ఇస్తా అన్నాడు. హిజ్ మేనిఫెస్టో ఈజ్ హీ వాంట్ టు సెటప్ అన్ ఇండస్ట్రీ. మీరు గెలిచింది ఇక్కడ, మీ ఇండస్ట్రీస్ చిత్తూరులోనా? ఏంటండి ఇక్కడ? అంటే మీరు యూఆర్ యూజింగ్ బయాస్ని గుంటూరుని ఒక వాడుకుందాం అనుకుంటున్నారా? అందుకని ఏంటంటే నీకు ఈ ప్రజలకు రుణం తీసుకునేటువంటి అవకాశం నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? మీరు 70,000తో గెలిపించారు. ఎప్పుడైనా కానీ గుంటూరులో ఒక ఇండస్ట్రీ పెడదాము, నేను ఒక మంచి జాబ్ మేళ పెట్టుకొని అందరినీ పిలిచిద్దాను. నన్ను పిలిచారు, వెళ్ళాను ఒకసారి. వరకు మీడియా కవర్ చేసుకున్నారు తప్పితే ఎక్కడ జాబ్ లేదు. అందుకని డెఫినెట్గా దే ఆర్ ది టైగర్స్ ఇన్ ది పేపర్స్. మీడియాలో మటుకి పులులు, రియాలిటీలో మటుకి పిల్లులు. ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు వైసీపీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేశాడు. మీరు చూడండి క్లిప్పింగ్స్. ఎక్కడ కూడా నియమాలు నిబద్ధత లేనటువంటి రుణమాఫీ చేస్తానన్నాడు, బేషరతు రుణమాఫీ. బట్ నౌ యూ హావ్ కన్ఫైన్డ్ టు ఓన్లీ 1.5 lakh రూపీ. వృద్ధాశ్రమం పెడతా అన్నాడు, అన్న క్యాంటీన్ అన్నాడు. ఎప్పుడన్నా క్యాంటీన్ అండి? నువ్వు ఎన్హాన్సింగ్ 200 to 1000 ఫుల్ఫిల్ చేసావు. 1,000 to 2,000 ఎందుకండి? ఎలక్షన్ రామనా? ఈ 4 ఏళ్ళు ఇస్తే ఇంకా డెవలప్ అయ్యేవాళ్ళుగా. జనసేన, బీజేపీ, టీడీపీ మీకు అపోజిషన్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి ప్రభావం ఎంత? ప్రధానంగా జనసేన ప్రభావం ఏం మేరకుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను జనసేన ప్రభావం గుంటూరు పార్లమెంట్లో అసలు లేదని చెప్పలేను, పూర్తిగా ఉందని చెప్పలేను. కానీ డెఫినెట్గా ఈరోజు ఆయన ప్రభావం అయితే కొంతవరకు ఉంటుందనేటువంటి భావన నాలో ఉంది. నెగిటివ్ అవుతే పాజిటివ్? ఇప్పుడు నేను అనుకుంటున్నాను నా పాలసీని బట్టి నాకు ఓటేయాలని నేను కోరుకుంటాను. ఈరోజు గల్లా జయదేవ్ గారి యొక్క బలహీనతలు నాకు బలమని నమ్ముతా ఉన్నాను. ఈరోజు జనసేన బలహీనతలు కూడా నాకు బలం కావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆయనకు వస్తే బలహీనతలు ఏంటి, మీరు మీ అభ్యర్థులు ఏంటి, మీ అభ్యర్థుల సచీలత ఏంటి? ఈరోజున అన్ని క్యాండిడేట్ని ఈరోజు ఫైనలైజ్ చేస్తున్నారు. ఆర్ యూ గోయింగ్ బై ది క్యారెక్టర్? ఆర్ యూ గోయింగ్ బై ది ప్రొఫైల్ ఆఫ్ ది వన్? నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీని, జనసేనని,
స్వాతంత్ర సమయంలో ఇంకా దేశం పింఛనిస్తానే ఉంది. ఈ రాష్ట్రం కోసం తన్నులుదిన వేణుగోపాల్ రెడ్డి కోసం తెలుగుదేశం అండ్ జనసేన బీజేపీ షుడ్ నాట్ ఫీల్ ది క్యాండిడేట్స్. వాళ్ళకి 3 క్యాండిడేట్లు విత్డ్రా చేసుకోమని కోరుతున్నాను. బికాజ్ నేనేదో నా వ్యక్తిగత నా పార్టీ కోసం పోరాటం చేయాలి పార్లమెంట్లో, ఈ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాటం చేశాను. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు బోర్డర్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఏ రకంగా స్పందన వస్తుందో, పార్లమెంట్లో నన్ను తన్నినప్పుడు, ఈ రాష్ట్రం కోసం తన్నినప్పుడు అందరూ ప్రజలు 5 కోట్ల ప్రజానికి ఒకటి కావాలి. అందుకని వేణుగోపాల్ రెడ్డి బాధ్యత బాగుంది దాన్ని బట్టి పివి నరసింహారావు ఎన్టీ రామారావు మానుకున్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పోటీ చేస్తున్నప్పుడు నన్ను డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు దే హావ్ టు విత్డ్రా ది క్యాండిడేట్స్ అండ్ సీయింగ్ మై క్యారెక్టర్ అండ్ సీయింగ్ మై ఫైటింగ్ ఇన్ స్పిరిట్ ఇన్ ది పార్లమెంట్ ఇన్ 2009 and 14. టీఆర్ఎస్ తోటి కుమ్మక్కయ్యారని, బీజేపీతో లోపాయికార ఒప్పందం ఉందని, కేసీఆర్ వల్లే ఇన్ని చేరికలు ఉన్నాయని చెప్పి ప్రధానమైన ఆరోపణ టీడీపీ నుంచి చేస్తారు. అసలు కేసీఆర్ ఆయన రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈజ్ ఎ హీరో ఆఫ్ తెలంగాణ పీపుల్, లెజిటిమేట్ రైట్స్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. నువ్వు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు, రాష్ట్రానికి లెటర్ ఇచ్చావు, అన్నీ అయిపోయినాయి. దాని గురించి మనం అంశైనకులేదు. అయితే ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లో మేము పనిచేయాల్సిన అవసరం మాకేందండి? ఆయన రాష్ట్రం ఆయనది, మా రాష్ట్రం మాది. ఆయన ఎజెండా ఆయనది, మన ఎజెండా ఆయనది. గుంటూరులో మీరు గమనించిన సమస్యలు ఏంటి? ఎంపీగా మిమ్మల్ని గెలిపించారండి, ఏం చేస్తారు? రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, ఈ సమస్యలు అలాగే కనపడుతున్నటువంటి పరిస్థితి. నాకు ముందు ఫస్ట్ సింగిల్ ఎజెండా, నాకు ఏకైక లక్ష్యం ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సంబంధించింది. ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా సాధించిన తర్వాత నా గుంటూరు పట్టణానికి, నా తెనాలి పట్టణానికి, మంగళగిరి, పొన్నూరుకి ఒక క్యాపిటల్, ఈ యొక్క గుంటూరు పార్లమెంట్ ఒక జిల్లా అవుతుంది. ఈ జిల్లాకు ఉన్నటువంటి మేనిఫెస్టోని తయారు చేస్తా, ఆ మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచుతా, ఆశీర్వదిస్తే పార్లమెంట్కి వెళ్తా. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి కావాల్సింది సాధించుకుని వస్తాం. నా గుంటూరు పట్టణానికి, గుంటూరు పార్లమెంట్కి కూడా. అర్బన్లో ఉండే ప్రజానికం, వివిధ వర్గాల వారు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి. సో వాళ్ళందరికీ, అలాగే ముస్లిం మైనారిటీలకు కావచ్చు, మీ నుంచి వచ్చే హామీ ఏంటి? సాధ్యం వరకు ఇక్కడ మా గుంటూరు పట్టణం అంటేనే పేదరికం, చాలా స్లమ్స్ ఉన్నాయి. ఈ రోజున నేను కోరుకునేది ఏంటంటే దెర్ ఇస్ అ స్లమ్ డెవలప్మెంట్ బోర్డ్స్, తర్వాత HFA, తర్వాత BLC బెనిఫిషియల్ లెడ్ కన్స్ట్రక్షన్స్, హౌస్ ఫర్ ఆల్ అనేటువంటి అనేక హౌసింగ్ పథకాలు ఉన్నాయి. ఈ రోజు గుంటూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో పక్కన ఉన్నటువంటి దాంట్లో ద లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యావ్ టు క్రియేట్. ఒకటి ట్రాఫిక్ కావచ్చు, ఒకటి హౌసింగ్ కావచ్చు, ఒకటి మంచి వాటర్ కావచ్చు, ఇంకోటి దోమల నిర్మూలన కావచ్చు. అండర్ గ్రౌండ్ అనేది ఆల్రెడీ 2013-14 కన్సాలిడేట్ ఫండ్స్తో నుంచి వచ్చినటువంటి అన్ని కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి. అందుకని వెంకయ్య నాయుడు గారు కూడా ఈ యొక్క గుంటూరుకి దాదాపు 560 కోట్లు అండర్ గ్రౌండ్ ఆయనకి ఇచ్చారు, ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండగా. అందుకని డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈజ్ డెవలప్ చేయాలి, కంప్లీట్ చేయాలి. 24/7 వాటర్ సప్లై స్కీము, ట్రాఫిక్ మెయిన్, తర్వాత మెట్రో రైల్స్ కనెక్టివిటీ టువర్డ్స్ అమరావతి, విజయవాడ అనేది కూడా డెఫినెట్గా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అంశాలు. అందుకని ఇవన్నీ కూడా ఒకసారి పూర్తిగా నాకు మైండ్లో ఉన్నటువంటి మేనిఫెస్టోనే. ఇది కొత్తగా ఆయనలాగా ABCలు నేర్చుకోవాల్సిన వ్యక్తిని కాదు. ఆల్రెడీ వాక్యాలు, వర్డ్స్ దాటాను, వాక్యాలు దాటాను, పారాగ్రాఫ్లు దాటాను, పుస్తకాలు కూడా దాటాను. ఇక గ్రంథాలకు వెళ్ళాలి నేను. ఆయన ఇంకా స్టిల్ ఈజ్ లెర్నింగ్ ABCDs. వాట్ ఈజ్ A, యాపిల్, B ఫర్ బాయ్, అవి నేర్చుకున్నాడు గుంటూరు నుంచి ఆయన. ఐఎమ్ గాన్ బియాండ్. అందుకని డెఫినెట్గా నాకు వాట్ ఐ వాంట్ టు డూ, వాట్ ఐ వాంట్ టు డిప్లాయ్, ఏం కావాలి ప్రజానీకానికి నాకు తెలుసు. దాన్ని బట్టి డెఫినెట్గా ముందు చెప్పకపోయినా తర్వాత చేస్తాము, ఒకవేళ చెప్పినా కూడా చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే డెఫినెట్గా ఆయన ఆశీస్సులతోటి పార్లమెంట్కి వెళ్ళి ఎవరైతే కేంద్ర ప్రభుత్వం వస్తారో వాళ్ళ సహకారంతో గుంటూరు హైదరాబాద్ నగరం ఇష్టపడే విధంగా, హైదరాబాద్ నగరం ఏదైతే కోల్పోయానో పార్లమెంట్లో అటువంటి సిటీ నిర్మించడానికి నా శాయశక్తిని ప్రయత్నం చేస్తాను. 3 cities, విజయవాడ, అమరావతి, గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, 5తో కలిపి హైదరాబాదు సిగ్గుపడేలాగా, హైదరాబాద్ కంటే గర్వంగా ఉండేలాగా ఈ పట్టణాలు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం పుస్తకాల మీద తీసుకుంటుంది. డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు బి హోల్ హార్టెడ్ పార్ట్ ఆఫ్ దట్. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ ఈర్షపడేలా గుంటూరును తయారు చేస్తానంటున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో ఇవాల్టి లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం.